రాజ్యాంగబద్ధంగా 73, 74 అధికరణ ద్వారా సంప్రాప్తించినటువంటి వారి యొక్క విధుల్ని కూడా సైతం లెక్క చేయకుండా పూజ్య బాపూజీ కలగన్నటువంటి గ్రామ రాజ్యాలని పూర్తిగా విధ్వంసం చేసిన ఘనత నీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నీవు వారికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి నిధులను కూడా కైంకర్యం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేశావు, ఎలా చేశావు అని చెప్పి అడగటానికి కూడా వీలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి సర్పంచుల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి మెంబర్లని, వాళ్ళ హక్కుల్ని పూర్తిగా కాలరాసి విఘాతం కల్పించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా గంగలో కలిపినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నిధులు కైంకర్యమే చేయటం కాకుండా ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి గ్రామ సర్పంచుల యొక్క చెక్ పవర్ను కూడా ఎవరు నోరెత్తకుండా ఆఖరికి మీ ప్రభుత్వం తరపున గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా ఏకమై ముక్త కంఠంతో మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఎక్కడ కైంకర్యం చేయాల? ఒక పక్కన గ్రామీణ ప్రాంతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్ఆర్జీఎస్ నిధులను కైంకర్యం చేశావు. జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 4,128 కోట్లని దుర్వినియోగం చేశావు. 13,000 కోట్లు పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదావన మళ్లించావు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఉన్న నిధులు కూడా నీకు సరిపోలా. ఆ నిధుల్ని ఏ రకంగా నువ్వు ఖర్చు పెట్టావు ఇంతవరకు లెక్కలు తేల్చినటువంటి గత ప్రభుత్వం యొక్క దాఖలాలు మనకి ఇంకా కాగులు చెప్తా ఉన్నాయి అనేక సందర్భాల్లో. అయినప్పటికీ కూడా మీకు సిగ్గు శరం లేకుండా రోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, ఏదో రకంగా పబ్బం కట్టుకోవాలి, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే విధానం ఇంకా నీకు పోలేదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది.